ప్రజలారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్కి చాలామందికి ఉపయోగపడుతుంది. నా జీవితానికి కూడా మీరు ఒక లైక్ చేస్తే ఆ వీడియో ఇంకా నలుగురు చూస్తారు, ఆ నలుగురు 8 మంది చూస్తారు. దయవుంచి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పేపర్లోని వార్తలు చూసుకుంటే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన వెళ్ళారు. హాస్పిటల్లో వెళ్ళి దెబ్బలు తగిలిన వాళ్ళని అందరినీ చూశాడు. చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శించాడు. వచ్చి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ అంతా రాజకీయ నాయకులు అందరూ వెళ్ళారు, చూశారు. కానీ ఆడ ఏం జరిగింది ఏమి అనేది అనకుండా దాని మీద కూడా రాజకీయాలు చేసే, చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు చేస్తున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు. ఆ మున్సిపల్ గ్రౌండ్లో 4,000 మందిని పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, రూల్గా చెప్దాం. పెడితే వీళ్ళు ఏమైనా టికెట్లు ఇస్తున్నారని ఎవరో చెప్పినట్టు ఉండాలి. చెప్పంగానే వాళ్ళు అందరూ ఒక పారిగా లేచి వచ్చేసారు. లేచి వస్తే పోలీసు వాళ్ళు గేటు తీశారు. గేటు తీయంగానే ముందు పోయిన వాళ్ళు పోయారు, వెనకాల పోయిన వాళ్ళు వాళ్ళ మీద పడారు, చనిపోయారు. అది ఎవరిది తప్పు కాదు, కానీ భక్తులు కూడా తప్పు కాదు. ఏమంటే వాళ్ళని కూర్చోబెట్టి అంతసేపు కూర్చోబెడితే ఎలా ఉంటుంది, వాళ్ళకు కూడా మైండ్ సెట్ పని చేయదు. అంతసేపు కూర్చోబెడతారా? లైన్లో పెట్టాలి, టికెట్లు ఇచ్చేసి పంపించుకుంటా రావాలి. కానీ అందరినీ ఆడ కూర్చోబెట్టి, ఆ రూముల్లో కూర్చోబెట్టి, లైన్లో నిలబెట్టి ఇట్లా చేయడం వల్ల ఆడ ఎవరిది తప్పు అంటే పోలీసు వాళ్ళది చాలా తప్పు. పోలీసు వాళ్ళది, అధికారులది, టీటీడీ పాలక మండలి కూడా తప్పు. కాబట్టి ఆ తప్పును పునరావృతం కాకూడదని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా క్లాస్ ఇచ్చాడు. అధికారుల మీద కూడా చర్య తీసుకుంటారు అని అంటున్నారు. దాని గురించి మనం మాట్లాడదాం. వైసీపీలో కొంతమంది రోజా, జగను, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు దాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పాలక మండలి చేత కాదు, ఇది కాదు, అది కాదు అని. దాన్ని ఎలా రాజకీయాలు చేస్తారండి? మీరే ఆలోచించండి. తప్పు జరిగితే అది జరగడం దురదృష్టకరం. అట్లా ఒకరి మీద ఒకరు పడి చనిపోవడం జరిగింది. అధికారులు నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది. పోలీసులు ఉండేవాళ్ళు కూడా అక్కడ ఆ టికెట్లు, వాళ్ళకి కావాల్సిన టికెట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారంట. ఈ ప్రజల్లో, ఈ ఉండే భక్తుల్లో కూడా బాధ అనిపిస్తుంది. మమ్మల్ని ఏడు కూర్చోబెడుతున్నారు, వాళ్ళ టికెట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని. అట్లా ఉద్దేశంతో ఆ గేట్ అట్లా తెరవంగానే అందరూ వచ్చి పడారు. కింద పడిన వాళ్ళు పాపం ఊపిరాడక చనిపోయారు. దీని మీద అక్కడ ఉన్న అధికారులు ఎవరినైనా సరే సస్పెండ్ చేయాలా, కఠినంగా శిక్షించాలా. పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసావా, తప్పు మీది అని. ఆ తప్పును పునరావృతం కాకుండా చేయగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి జరగవు. లేకపోతే చనిపోవడం, ఆ కుటుంబానికి దేవుని దగ్గరికి వచ్చి చనిపోవడం అంటే ఎంత బాధ అనిపిస్తుంది, మీరే ఆలోచించండి. దాని గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది ఏమి తెలుసుకున్నాం. అలాగే తెలుసుకుంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. చంద్రబాబు ముందే మాటకు మాట, ఏపీ సీఎం ఎదుటే తీవ్రంగా వాదలాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్. ఈవో శ్యామలరావుపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమి చెప్పలేదని ఆగ్రహము, చెప్పిందంటూ ఈవో ధ్వజము. సీఎం మంత్రుల ముందే ఇద్దరు రచ్చ. తొలుత మంత్రి అనగానే జోక్యము, ఆపై ఇరుసుకుపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏం వదలలేదు, అందరికీ క్లాస్ వీకాడు. అది స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. పెను విషాదం చోటు చేసుకున్న సందర్భంగా ఇలాంటి సమయంలో అటు టీటీడీ చైర్మన్, ఈవో ఇద్దరూ సమన్వయం కోల్పోయారు. విచక్షణ మరిచి ముఖ్యమంత్రి ముందే మాట అనుకున్నారు. నువ్వు నాకేం చెప్పలేదు అని
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చెప్పలేదని చెప్తూనే ఉన్నామంటూ ఈవో శ్యామలరావు పరస్పరం గొడవకు దిగారు. కొద్దిసేపు సమన్వయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత వారిద్దరిపైన మండిపడారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకుంఠం ద్వారా దర్శనం టోకన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్సులాట, బాధ్యతలను పరామర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. పరామర్శల అనంతరం తిరుపతి కపిల తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనమ రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులను కూడా ఆ భేటీకి వచ్చారు. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయము నిజం చేస్తూ చైర్మన్, ఈవోలు పరస్పరం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదు, చైర్మన్ అనే గౌరవం కూడా చూడడం లేదు, ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు, మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబుకు బిఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒకసారిగా సమన్వయం కోల్పోయారు. నీకేం చెప్పడం లేదు, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్పై తీవ్ర స్వరంతో ఎదురుతిరిగారు. ఆ తర్వాత ఇద్దరు నువ్వు అంటే నువ్వు అనుకుంటూ ఏకవచనంతో వాదులాటకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది. బాధ్యత లేదా తమాషానా? అధికారులపై చంద్రబాబు ఆగ్రహము. డిఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్, ఎస్పీ, జేఈఈ విజిలెన్స్ అధికారి బదిలీ. చూడండి, సస్పెండ్ చేసేది కాదు, వీళ్ళను డిస్మిస్ చేయాలా. డిఎస్పీని కానీ టీటీడీ గోశాల డైరెక్టర్ అంట, ఎస్పీ, జేఈఓ, విజిలెన్స్ అధికారి బదిలీ కాదండి, వీళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. తొక్సులాటపై విచారణకు ఆదేశాలు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు. ఇంట్లో ఒకరికి కాంట్రాక్టర్ ఉద్యోగము. తిరుపతిలో ప్రమాద స్థలాన్ని పరిశీలన. బాధ్యులకు చంద్రబాబు పరామర్శ. ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తున్నాము, క్షమించండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీలో ఎవరికి వారే. చైర్మన్, ఈవో, ఏఈఓ తలోదారి. వైకుంఠ ఏకాదశిపై సమావేశాల్లో స్పష్టము. చూడండి, ఎవరంతకు వాళ్ళే తిట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముందరనే ఎవరు నువ్వెంత అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు? టీటీడీ ఈఓ, చైర్మన్ అందరూ. అందుకనే డిఎస్పీని సస్పెండ్ చేశారు, విజిలెన్స్ వాళ్ళను, గోశాల వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ కాదండి, వాళ్ళను డిస్మిస్ చేయాలి. చైర్మన్ వర్సెస్ ఈఓ. చూడండి, నేను చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తున్నారు. నాకేం చెప్పడం లేదు. నీకేం చెప్పడం లేదు, చెప్తూనే ఉన్నాం కదా. ఏం చెప్పావు? రేపు వైకుంఠం ఏకాదశి, ఈ రోజు నుంచి హడావుడి ఉంది. మీరు ఏం చేస్తున్నారు? విషయాలు ఏమైనా చెప్పావా? నేను చైర్మన్గా ఉండి అక్కడ ఏం చేస్తున్నట్లు? నువ్వు మాకు అన్నీ చెప్పి చేస్తున్నావా? మాకు చెప్పే ప్రకటిస్తున్నారా? శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు? నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశారు. దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేం తెలుసు? చూడండి, వాళ్ళే. టీటీడీ ఒక పెద్ద వ్యవస్థ. వేలాది మంది భక్తులు ఏడుకొండల వాడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడడం టీటీడీ బాధ్యత. ఇందులో టీటీడీ ఈవో, చైర్మన్ కొండ మీద ఉండి అదనపు ఈవోలను కీలక పాత్ర అయితే, ఈ ముగ్గురు మధ్య సమన్వయం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజా ఘటనతో అది నిజమే అని కూడా స్పష్టమవుతుంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ రికార్డు స్థాయిలో 15 సమావేశాలు ఏర్పాటు చేయగా, అందులో ఈవో, చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒకే ఒక భేటీలు అని తెలిసింది. ఈవో శ్యామలరావు, డైరెక్టర్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారే సొంత నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకునే క్రమంలో సమన్వయం కోల్పోతుంది. ఇతర పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం అందినట్లు తెలిసింది. ఇటీవల టీటీడీ చైర్మన్ నాయుడు
అమరావతి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ఈవోపై ఫిర్యాదు పరంపర కొనసాగించారు. ఈ సమస్యకు తెరదించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈవో శ్యామలరావును పిలిపించి సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. అంతటితో ఇద్దరి మధ్య వివాదం ముగిసిందనుకున్నారు. కానీ గురువారం సీఎం సమక్షంలోనే వాళ్ళిద్దరూ తీవ్ర స్థాయిలో మాటల ఘర్షణకు దిగడం కలకలం రేపింది. దీంతో టీటీడీ వ్యవహారాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. చూడండి, చంద్రబాబు, బిఆర్ నాయుడు, శ్యామలరావు. తిరుపతిలో సీఎం చంద్రబాబుతో గురువారం టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ముప్పావుగుంట భేటీ అయ్యారు. టీటీడీ పరిపాలనా భవనంలో సమీక్షకు ముందు చంద్రబాబు వ్యానిటీ బస్సులో సుమారు గంట పాటు ఉన్నారు. అదే సమయంలో బిఆర్ నాయుడు సీఎంతో భేటీ అయ్యారు. టీటీడీ ఉన్నతాధికారుల వ్యవహార శైలి, బోర్డు తీరు, దర్శన కోటాలకు సంబంధించిన పలు అంశాలు ఆయన వివరించినట్టు తెలిసింది. ఇప్పటికే తాను సేకరించిన సమాచారం, చైర్మన్ చెప్పిన వివరాలు విన్న అనంతరం టీటీడీలో పాలకవర్గానికి, అధికార యంత్రాంగానికి నడుము సమన్వయం సయ్యద్దు లేదని సీఎం నిర్ధారణకు వచ్చారు. మీడియా సమావేశంలో ఒకంత ఘాటుగానే విషయం చెప్పారు. చైర్మన్, ఈఓ, జేఈఓ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించాను. ఈ ఈగోలతో ఎవరికూడదు. ఈగోతో కానీ, అసమర్థతతో కానీ, అనాశితంగా కానీ దేవుడు పవిత్రను దెబ్బతీసేలా వివరించడం తప్పు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చూడండి, నిన్న గట్టిగానే చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగానే ఇచ్చారు. కానీ చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు, ఒకరికి ఇంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగం. ఎందుకంటే దీన్ని కూడా ఎవరంటే భక్తులు చనిపోవడం ఎవరికైనా బాధకరం. కాబట్టి దీన్ని మనం ఎవరు కూడా చేయలేము. బైరేగి పట్టడంలో ఏం జరిగిందంటే, టోకన్ల కోసం వచ్చిన భక్తులంతా పార్కులోకి, అవస్థకు గురైన మహిళను తరలించేందుకు ప్రధాన గేటు తెరిచిన పోలీసులు. టోకన్లు ఇస్తున్నారంటే ఒకసారిగా భక్తులు పరుగులు, ఉవ్వెత్తున మీద పడడంతో విసునాయంగా పోలీసులు. అక్కడున్న 2 చిన్న గేట్లు తెరిచి ప్రమాదం తప్పేది. చూడండి, ఇది ఒక ఆయమ అవస్థకు గురైతే ఆమెను కాపాడేదానికి గేటు తెరిచారంట. గేటు తెరిస్తే ఈ భక్తులు ఏం చేస్తున్నారంటే టోకన్లు ఇస్తున్నారని చెప్పి మొత్తం పార్కులో ఉండే మొత్తం వచ్చేసారు. తోసుకుంటూ కింద పడిన వాళ్ళు కింద పడినారు, పైన పడినారు. కింద పడిన వాళ్ళలో చనిపోవడం జరిగింది. ఇది బాధ్యత లేదా, తమాసా అనుకుంటున్నారా? తిరుపతి అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహము. డిఎస్సి, టీటీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్. ఎస్వి సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, విజిలెన్స్ అధికారుల శ్రీధర్లపై బదిలీ వేటు. తొక్సిలాటపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారము. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగము. ప్రమాదం స్థల పరిశీలన, బాధ్యతలకు సీఎం పరామర్శ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న చంద్రబాబు. టీటీడీ ప్రక్షాళన జరగాలి. టీటీడీ సామాన్య భక్తులే ప్రాధాన్యత కావాలని, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చూడండి, ఇదేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.